లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నట్లు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్ ని కోరారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోసారి కాంగ్రెస్ తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, దాదాపు 2 నెలలుగా ఈ ప్రచారం జరుగుతుంది. రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పార్టీ పోటీ చేయమని 2 నెలల క్రితమే సూచించినప్పటికీ పార్టీ తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కోరిందని మాత్రమే చెప్పారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంజిత్ రెడ్డి వెనుకడుగు వేస్తూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్న ఆయన తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ రంజిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి చేవెళ్ల ఎంపీగానే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు మనకు రాజకీయ వర్గాల ద్వారానే సమాచారం అవుతుంది. చేవెళ్ల ఎంపీగా అభ్యర్థిత్వం ఖరారు కావడంతోనే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది. రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ ఎంపీలు సిట్టింగ్ ఎంపీల సంఖ్య రాజీనామా చేసిన సిట్టింగ్ ఎంపీల సంఖ్య 5కు చేరుకుందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటున్నట్లయితే పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ నేతకాని వెంకటేష్, మెదక్ జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్, అచ్చంపేట ఎంపీగా ఉన్న రాములు, నిన్న తాజాగా వరంగల్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జాతీయ పార్టీలో చేరిపోయారు. తాజాగా రంజిత్ రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఇక ఈయన సిట్టింగ్ ఎంపీగా ఉండి రాజీనామా చేయడంతో ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతా ఉన్నారు. 9 మంది ఎంపీలు 5గురు ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి జాతీయ పార్టీలను చేరిపోయేందుకు రెడీ అయిపోయారు. సుమా, శ్రీకాంత్, ఇప్పుడు బీఆర్ఎస్ కి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ స్పందన ఏంటి? అంటే దీనికి సంబంధించి ఏం ఆలోచన చేసే అవకాశాలు కనబడుతున్నాయి పార్టీ అధిష్టానం? ఇటీవల జరిగిన బహిరంగ సభలో పార్టీ అధినేత కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు పార్టీలో అధికారం ఉన్నన్ని రోజులు ఉన్నారు, తర్వాత వెళ్లిపోతున్నారు. వారి స్థానాల్లో కొత్త నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని, కొత్త నాయకులను తాము సిద్ధం చేసుకుంటామని ప్రకటన చేశారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను తాము కూడా గమనిస్తూ ఉంటామని, ఇక కొత్త నాయకత్వాన్ని మరోసారి సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలో నూతన ఉత్సాహంతో దిగుతామని బీఆర్ఎస్ అధినేత కొద్ది రోజుల క్రితం ప్రకటన చేశారు. అదేవిధంగా పార్టీ నేతలు కూడా కొత్త అభ్యర్థులను వెతుకుతూ కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కొత్త ఎంపీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ రాబోయే ఎన్నికల నాటికి మరింత జోష్ కార్యకర్తలను నింపే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కొంతమంది పార్టీ నేతలు పార్టీని వీడినప్పటికీ ఖచ్చితంగా ప్రజల నుంచి బీఆర్ఎస్ వైపు సానుకూల ఫలితాలు ఉంటాయన్న ఒక అంచనా బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలన్న ఒక సూచనలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు చేస్తుంది. నాయకులు కలిసికట్టుగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామన్న ఒక ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.